ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. విజన్ క్యూటీ ఫెలోషిప్ యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. మిమ్మల్ని అందరినీ ఈ విధంగా కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ప్రియమైన వారారా, మీరందరూ బాగున్నారు కదా. మనము మార్కు సువార్త నుంచి ధ్యానాలు చేసుకుంటున్నాం. నేడు మన ధ్యానం కోసం ఏర్పాటు చేసుకున్న వాక్య భాగం ఏమనగా మార్కు సువార్త 6వ అధ్యాయము 14వ వచనం నుంచి 29వ వచనం వరకు. దయచేసి మీ దగ్గర బైబిల్ ఉంటే తెరవండి, కలుసుకొని వచనాలు చదువుకొని మనం ధ్యానంలోకి వెళ్దాం. నేను మీకోసము 26, 27, 28, 29 వచనాలు చదివి వినిపిస్తాను. రాజు బహుగా దుఃఖపడెను గాని తాను పెట్టుకున్న ఒట్టు నిమిత్తమును తనతో కూర్చుండి ఉన్న వారి నిమిత్తమును ఆమెకి ఈయనను నొల్లకపోయాను. వెంటనే రాజు అతన్ని తల తెమ్మని ఆజ్ఞాపించి ఒక బంట్రొత్తుని పంపాను. వాడు వెళ్ళి చెరసాలలో అతని తెల్ల కొట్టి పల్లెములో అతని తెల్ల పెట్టి తెచ్చి ఆ చిన్నదానికి ఇచ్చాను. ఆ చిన్నది తన తల్లికి ఇచ్చాను. యోహాను శిష్యులు ఈ సంగతి విని వచ్చి శవమును ఎత్తుకొని పోయి సమాధిలో ఉంచిరి. చదివిన వాక్యమును దేవుడు దీవించును గాక. చదివిన వాక్యమును బట్టి మనం ఏర్పాటు చేసుకున్న అంశమేమనగా బాప్తిస్మిచ్చి యోహాను యొక్క మరణము, ద డెత్ ఆఫ్ జాన్ ద బాప్టిస్ట్ అనే అంశాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఈ వాక్య భాగము బాగా చదివిన తర్వాత సారాంశాన్ని మనం గమనించినట్లయితే, హేరోదు యేసు ప్రభు వారి యొక్క కీర్తన విన్నప్పుడు ఎందుకు బాప్తిస్మిచ్చి యోహానును చంపాను అని బాధపడ్డాడు కదండి. ఈ విషయాన్ని మనం ఆలోచించాలి. హేరోదు తన భార్యను వదిలిపెట్టి తన తమ్ముడైన హేరోదియతో వివాహం చేసుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు బాప్తిసం ఇచ్చి యోహాను బాహాటంగానే దానిని విమర్శించాడు. కనుక హేరోదు తర్వాత హేరోదియ ఇద్దరు కూడా ఎంతో కోపపడి యోహాన్ను చెరసాల్లో వేశాడు. కానీ ఆయన నిర్దోషి కనుక ఆయన చంపడానికి బాప్తిస్మిచ్చి యోహానును చంపడానికి హేరోదు ఎప్పుడు కూడా సాహసం చేయలేదు. కానీ ఒకరోజు తన యొక్క ఆస్థానములో హేరోదియ కుమార్తె అయిన నాట్యమాడి అతిథులను మెప్పించినందుకు నిర్లక్ష్యంగా హేరోదు ఒక వాగ్దానం చేస్తాడు, నువ్వేమడిగినా నీకు ఇస్తానని. అప్పుడు ఆమె బాప్తిస్మిచ్చి యోహాను యొక్క తల తెచ్చిమ్మని ఆమె అడిగినట్లుగా వాక్యం చదివితే మనకు అర్థమవుతుంది. కనుక ఆయనను చంపడానికి ఇష్టం లేకపోయినా నిర్దోషి కనుక ఆయన చంపడానికి సాహసం చేయలేదు. కనుక ఆయన ఆల్రెడీ వాగ్దానం చేశాడు అతిథుల ముందు. దాన్ని వెనకకు తీసుకోలేక హేరోదును చంపు తెమ్మని, తన తల తెమ్మని తన భటులకు ఆజ్ఞ ఇచ్చినట్లుగా ఈ వాక్య భాగం చదివితే మనకి అర్థమవుతుంది. ఈ వాక్య భాగమును ఇంకా మనం లోతుగా ధ్యానం చేసినప్పుడు దేవుడు నాకు నేర్పే పాఠమును గ్రహించడానికి వీలు కలుగుతుంది. 14వ వచనం నుంచి 16వ వచనం వరకు, నీతిమంతుడు బలహీనుడు అయినప్పటికీ న్యాయం బలంగా ఉంటుంది కదా. ఈరోజు దేవుని వాక్యం అదే బోధిస్తుంది. దేవుని బిడ్డలమైన మనము నీతిగా జీవించడము ఈ సమాజంలో ఎంత ప్రాముఖ్యమైందో గుర్తు చేస్తుంది. కొన్నిసార్లు ఈ లోకంలో ఉన్నవారు మనకంటే బలవంతులు కావచ్చు, ఈ లోకంలో ఉన్నవారు మనలను జయించవచ్చు, కానీ న్యాయం బలమైనది. అదే విషయాన్ని ఈరోజు మనకు యోహాను అనే నీతిమంతుడు హేరోదు అనే దుర్మార్గుడు అధికారి కారణంగా ఆయన చంపబడ్డాడు కదండి. యోహాను యొక్క న్యాయము క్షీణించి హేరోదు యొక్క అన్యాయాన్ని ఖండించి, ప్రియమైన వాళ్ళ ఈ విషయాలు మనం ఆలోచన చేయాలి. దుర్మార్గులు బలంగా ఉన్నప్పటికీ వారికి లొంగిపోకూడదు. మన యొక్క బలహీనత ద్వారా న్యాయము కనిపించి ప్రపంచంలోని అన్యాయాన్ని తరుముకొడుతుంది కదండి. మనము బలంగా నిలబడినప్పుడు మనలో ఉన్న అన్యాయాన్ని తరుముకొడుతుంది. దేవుని బిడ్డలను దేవుడు అందుకే కానీ మనం కూడా అన్యాయంలో మునిగిపోతే ఇంకేం లాభం? ఈ రోజుల్లో సంఘంలో కూడా అన్యాయాలు కనబడుతుంది, దేవుని బిడ్డల్లో కూడా అన్యాయం కనబడుతుంది. ఈరోజు నిజంగా నీతిమంతుడులాగా నీతిగా
జీవించగలుగుతున్నామా? దేవుని యొక్క న్యాయాన్ని ప్రతిపాదించే బిడ్డగా, ఒక శిష్యుడిగా జీవించగలుగుతున్నామా? ఆలోచన చేద్దాం. ఈ వాక్య భాగమును ఇంకా మనం లోతుగా ధ్యానం చేస్తున్నప్పుడు ముఖ్యంగా 15 నుంచి 29 ఇంకా లోతైన సత్యాలు గ్రహించడానికి వీలు కలుగుతుంది. నీతిమంతులు అన్యాయమైన మరియు ఒక పిరికి వ్యక్తుల యొక్క అధికారమును బట్టి బాధపడుతున్నారు. ఈ లోకంలో ఉన్న వారి అధికారమును బట్టి న్యాయవంతులు, నీతిగా జీవించేవారు బాధపడుతున్నారు. బాప్తిస్మిచ్చి యోహాను కూడా అన్యాయాన్ని ధర్మబద్ధంగా మందలించాడు కదండి. అన్యాయమైన అధికారము కారణంగా ప్రాణాలు కోల్పోయాడు. ఇది విచారమైనా కానీ దేవుడు దానిని ఊరికే వదిలిపెట్టాడండి. దేవుడు ఎవరైతే అన్యాయం చేస్తారో, అందుకే చూస్తే ఏ రోజు కూడా ఎంత క్రూరంగా చనిపోయాడో మనం చూసాం. ప్రియమైన వారు, ఈరోజు విషయాన్ని మనం ఆలోచించాం. ఈ సంఘటన యేసుకు, ఆయన శిష్యులకు మరియు భూమిపై ఉన్న మనందరికీ సంభవించే వాస్తవిక పరిస్థితిని చూపిస్తుంది, కళ్ళు కనిపించేటట్టు చేస్తుంది. అనీతిమంతులైన మరియు అన్యాయమైన అధికారం యొక్క తర్కము ఆధిపత్యంలో ఉన్న ప్రపంచంలో నీతిమంతుల జీవితం చాలా బాధాకరమైనది. వారు ఎంత కష్టాలు అనుభవిస్తారో నీతిగా జీవించడం ద్వారా అనే విషయాన్ని గుర్తు చేస్తుంది. అయినా కూడా నీతిగా జీవించాలని దేవుని వాక్యం బోధిస్తుంది. అయినప్పటికీ యేసు ఈ బాధను ఒక ఆశీర్వాదం, ఇది ఒక దీవెనకరము. నీతిగా జీవించడం ద్వారా మనం పొందే శ్రమలు మనకి దీవెనకరము, ఆశీర్వాదం అని యేసు ప్రభువారు బోధించారు. ఆలోచన చేద్దాం. దేవుని బిడ్డగా నీతిగా జీవిస్తున్నామా, లేదా మనం కూడా అన్యాయంతో కలిసిపోయి ఇష్టానుసారంగా జీవిస్తున్నామా? ఆలోచన చేద్దాం, పరీక్ష చేసుకుందాం, ప్రార్థన చేసుకుందామండి. ప్రభా, మీ నామానికి ఎంత వందనాలు. అవునైనా నీతిగా అన్యాయాన్ని ఖండించేవారుగా, అన్యాయానికి వ్యతిరేకంగా నిలబడే వ్యక్తులుగా మమ్మల్ని తయారు చేయండి. అందరినీ మీ చేతికి అప్పచెప్పండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన వాళ్ళరా, ఇప్పటి వరకు దేవుని వాక్యమును ఓపికగా విన్నారు. దాన్ని బట్టి మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. మీ అనుభవాలని మాతో పంచుకోవాలని ఆశపడుతున్నట్లయితే మమ్మల్ని సంప్రదించండి. దేవుని కృప మీకు ఎల్లప్పుడూ తోడైన. ఆమేన్.